హాయ్ అండి. వెల్కమ్ టు మనీ బ్లాగ్. ఈరోజు మేము ఒంగోలుకి అతి సమీపంలో ఉన్న పెల్లూరులోని మూల స్థానేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వచ్చాము. ఎప్పుడైనా కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ స్థల పురాణం చూస్తే పూర్వం వెంకటగిరి మహారాజుకి పెల్లూరులో కొన్ని పొలాలుండేవంట. ఆ పొలంలో అరక దున్నుతుంటే నాగలికి తగిలి స్వామివారు బయటికి వచ్చారని చెప్తారు. అప్పుడు అక్కడ దున్నేవారు ఎవరు చూసుకోలేదు. తర్వాత రోజు సాయంత్రం రాజావారు పొలం చూడ్డానికి పొలంలోకి వచ్చి అప్పుడు అక్కడ ఉన్న స్వామివారిని ప్రకాశవంతంగా కనిపించారంట. ఆ కాంతిని చూసి అక్కడి వాళ్ళందరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ అదే రోజు రాత్రి స్వామి రాజుగారి యొక్క స్వప్నంలోకి వచ్చి ఈ విధంగా చెప్పారంట. నాయనా, నేను ఇక్కడ వెలిసాను. పక్కనే బాలా త్రిపుర సుందరి దేవి భూమిలో ఉంది. వెళ్ళి చూడండి అని మరుసటి రోజు పొద్దున్నే రాజావారు పొలంలోకొచ్చి తవ్వగా అమ్మవారి పంచలోహ విగ్రహం బయటపడిందంట. అయితే స్వామివారు అమ్మవారు దొరికిన చోటనే రాజావారు దేవాలయం నిర్మిస్తారు. స్వామివారు మూలన దొరికారు కాబట్టి మూల స్థానేశ్వర స్వామిగా ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని కూడా బాలా త్రిపుర సుందరి దేవిగా ప్రతిష్ఠింపజేస్తారు. అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని అక్కడ పనిచేసే పూజారులే దొంగిలించడానికి ప్రయత్నించగా అమ్మవారి విగ్రహాన్ని భూమిలోనే పెట్టి ఒక రాతి విగ్రహాన్ని పూజల కోసం ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు ముఖం నిట్ట నిలువుగా ఉండేది. కానీ మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి మెడ వంకరగా ఉండడం రాజావారు గమనించారు. రాజావారికి ఆ రోజు రాత్రి అమ్మవారు స్వప్నంలో కనిపించి, మీరు ఎన్నిసార్లు విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించినా నా చూపంతా స్వామివారి పైనే ఉంటుంది అని చెప్పారంట. ఈ గుడి 800 సంవత్సరాల క్రితం దేవాలయం అని అక్కడ స్థల పురాణం చెప్తుంది.